హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ప్రస్తుతం 2025 ఐపీఎల్ మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నెల 31న ఈ మెగా ఆక్షన్కు సంబంధించి ఫ్రాంచైజీలతో బీసీసీఐ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మెగా వేలం నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బోర్డును అభ్యర్థించాయి. వాటిల్లో ఎక్కువ మంది ఫ్రాంచైజీల ఓనర్లు 3 బిగ్ డిమాండ్లు క్రికెట్ బోర్డు ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటిగా 5 ఏళ్లకు ఒకసారి ఐపీఎల్ మెగా వేలం నిర్వహించాలని చాలామంది ఫ్రాంచైజీల ఓనర్లు కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతి 3 ఏళ్లకోసారి మెగా వేలం నిర్వహించేవారు. ఈ నిబంధనను మార్చి 5 ఏళ్లకొకసారి మెగా వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. అంటే ఈసారి మెగా వేలం నిర్వహిస్తే తదుపరి మెగా వేలం 2029లో జరగాలి. మధ్యలో మినీ వేలం మాత్రమే నిర్వహించాలని కోరుతున్నారు. ఇక మెగా వేలానికి ముందు 4 నుంచి 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని ఫ్రాంచైజీలు అభ్యర్థించాయి. మునుపటి మెగా వేలంలో గరిష్టంగా 4 ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంది. దీంతో ఈసారి ఆ సంఖ్యను 4 నుంచి 6కి పెంచాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఇక ఆర్టీఎం విధానంలో భాగంగా మెగా వేలానికి ముందు కనీసం 8 మంది ఆటగాళ్లపై ఆర్టీఎంను అనుమతించాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఇక ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్ ఆప్షన్. అనగా ఈ ఆప్షన్ని ఉపయోగించి వేలంలోకి వెళ్లిన తమ జట్టు ఆటగాళ్లను మళ్లీ వేలం ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతో ప్రస్తుతం బీసీసీఐ ముందు ఫ్రాంచైజీలు ఉంచిన ఈ 3 డిమాండ్లను బోర్డు పరిశీలిస్తోంది. ఇక దీనిపై ఈ నెలాఖరున జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.